కోనసీమ అనగానే పచ్చదనం గోదావరి గుర్తొస్తాయి. కానీ భైరవపాలెం అనే ద్వీపం మాత్రం నీటి కరువుతో సతమతమైపోతుంది. గొంతు తడవడానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి అక్కడ ప్రజలది. పేరుకే జల్ జీవన్ మిషన్ పథకం అమలులో ఉన్నా కూడా కుళాయిల్లో నీరు రావడం లేదని మహిళలు ఆందోళన చెందుతున్నారు. చుట్టూ నీళ్లున్నా గొంతు తడవని భైరవపాలెం దీన స్థితి మీద 99 టీవీ ప్రత్యేక కథనం. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని ఐ పోలవరం మండలం భైరవపాలెం గ్రామస్తుల దీనస్థితి. ఇదొక ద్వీపం, చుట్టూ నీళ్లే, కాని తాగటానికి మాత్రం నీళ్లు దొరకవు. గొంతు తడవడానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి. త్రాగునీటి కోసం ఆ గ్రామస్తులు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్ని కావు. భైరవపాలెం తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకార గ్రామం కావడంతో ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పు నీటితో నిండిపోయాయి. బోర్లు, బావుల నుంచి వచ్చేది ఉప్పు నీరే కావడంతో త్రాగునీరు, వంట అవసరాల కోసం ప్రజలు పూర్తిగా పంచాయతీ వాళ్ల పంపుల్లో వచ్చే మంచినీటి కోసం ఎదురుచూడక తప్పదు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రభుత్వం ఇస్తున్న కుళాయిల ద్వారా తమకు నీరు అందడం లేదని కొంతమంది గ్రామ పెద్దలు మాత్రం మోటార్లను ఉపయోగించి మంచినీటిని తమ ట్యాంకుల్లో నింపుకుంటున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు. అక్కడ డ్రైనేజీల్లోనే కాదు, రోడ్ల మీద కూడా నీళ్లు నిలిచి ఉంటాయి. అత్యంత అనారోగ్యకరమైన పరిస్థితుల మధ్య గుంటల్లో నుంచి కుళాయి నీరు తీసుకోవాలి. అది కూడా రోజుకు అరగంట మాత్రమే వచ్చే నీళ్ల కోసం ఎదురుచూపులు తప్పవు. గుంటల్లో ఉండే కుళాయిలు వర్షాకాలంలో మురుగునీటితో నిండిపోతాయి. అప్పుడు ఆ మురుగునీటిని తోడేసి కుళాయి బయటపడ్డాక ఆ నీరు పట్టుకోవాల్సి వస్తుందని అక్కడి మహిళలు తమ దుస్థితిని వివరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల్ జీవన్ మిషన్ పథకం కింద ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఉన్నా వాటిలో చుక్క నీరు రావడం లేదని అక్కడి మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో మంచినీరు కలుషితమై అతిసారం, పచ్చకామెర్లు వంటి వ్యాధుల బారిన పడుతున్నామని చెబుతున్నారు. గిట్లన్నీ తేలొచ్చేదండి, ఇందులో కలిసిపోతుందండి. ఇంకా అనుభవం తాగాలండి. అరగంట ఎవరో చెప్పాలని కులా వదిలి అతను ఎడతారు సంవత్సరానికి ఎంత అని గంట వదిలిపోయాడు. ఇప్పుడు అరగంటే వచ్చి ఒక గంట ఇచ్చేవాడు, మాకు అరగంట కూడా లేదంటే కదా. చాలా బాగా వచ్చి నీళ్ళు వాడుకు ఎక్కువ లేదు. చూడండి, నీళ్ళే కదా, మీ అవసరం నీళ్ళే కదా, ఏంటి మాకు ఏ వస్తలేదు. కానీ ఒక అరగంట కూడా ఇక్కడ సరిగా ఎక్కలేదు.